ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సంబంధించిన కేసులో ఒకవైపు పోలీసుల యాక్షన్, ఇంకోవైపు పొలిటికల్ రియాక్షన్. ఈ ఎపిసోడ్ లో పెద్ద కుట్ర ఉందని బండి సంజయ్ అంటున్నారు. అయితే బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు సంధిస్తున్నాయి. తక్షణమే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాయి. మైనర్ బాలికని వేధించారంటూ బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసు మరో టర్న్ తీసుకుంది. బండి భగీరథ్ పై పెట్టిన సెక్షన్లను పోలీసులు సవరించారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు తరువాత BNS 5(1) రెడ్ విత్ 6 సెక్షన్లు చేర్చి మ్యాజిస్ట్రేట్ దగ్గర మెమో దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతోందంటూ బీఆర్ఎస్ మహిళా నేతలు డీజీపీని కలిశారు. బండి భగీరథ్ ని అరెస్ట్ చేయాలంటూ వినతి పత్రం ఇచ్చారు. అయితే ఈ కేసులో తన కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని ఇప్పటికే బండి సంజయ్ ఆరోపించారు. తనని ఇబ్బంది పెట్టాలనుకున్న వారిని విడిచిపెట్టేదే లేదంటూ హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇలా బెదిరించడం సరికాదంటోంది బీఆర్ఎస్. ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో పడేసిండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఎవరిని బెదిరిస్తుండ్రు, ఎవరంతా చూస్తారు? ఆ బాధితురాలని అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కూడా అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని బండి సంజయ్ అంటున్నారు. ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటకు వస్తా చెప్పి అలా నా కొడుకు చెప్పాక నేను సమర్థించలేనన్నా. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. నేరం చేసినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ కేసును పక్కదారి పట్టియడానికి ఏదైతే చేస్తున్నాడో, కాబట్టి మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ అవుతాడు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేసి పోలీసులు ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. బండి భగీరథ్ ని పోలీసులకు అప్పగిస్తే ఈ కేసులో వాస్తవాలన్నీ బయటకొస్తాయంటోంది కాంగ్రెస్. భావోద్వేగంతో ప్రసంగాలు చేయటం కాదు, విచారణకు సహకరించాలని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎపిసోడ్ మన నిన్న నుంచి 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. వారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి చట్టానికి సహకరించాలి. చట్టంకు జరిగినటువంటి అంశాలు చెప్పే క్రమంలో తప్పులు ఏం జరిగిందనేది విచారణకు సహకరిస్తే తెలుస్తుంది. మరోవైపు సిట్ ఎదుట బండి భగీరథ్ హాజరు కావాల్సినప్పటికీ రాలేదు. శుక్రవారం నాడు విచారణకు హాజరవుతానంటూ సిట్ నోటీసులకి రిప్లై ఇచ్చారు. కీలక ఆధారాలతో వస్తా, విచారణకు సహకరిస్తా అంటూ లేఖలో రాశారాయన. ఇదే కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు బండి భగీరథ్. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు.